సుమతి హాస్పిటల్లో ఉందని తెలిసి శివకృష్ణ లలిత సుమతిని చూడటం కోసం హాస్పిటల్కు వస్తారు. సీతే విద్యాదేవి టీచర్ని పొడిచింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ మాటలకు శివకృష్ణ కోపం వచ్చి, సీత ఎప్పుడు కూడా ఎదుటివారి బాగే కోరుకుంటుంది కానీ అధికారం కోసం ఎప్పుడు పాకులాడదమ్మా అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు సీత హాస్పిటల్లో ఒక పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు డాక్టర్ వచ్చి పేషెంట్ స్పృహలోకి వచ్చింది, ఏదో చెప్పాలని చూస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక దాంతో మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ సుమతి ఉన్న రూమ్లోకి వెళ్తారు. అమ్మ సుమతి అని చెప్పి శివకృష్ణ పిలుస్తూ ఉంటాడు. అమ్మ చెల్లమ్మ కళ్ళు తెరువమ్మా అని శివకృష్ణ అంటూ ఉంటే సుమతి కళ్ళు తెరుస్తుంది. అమ్మా ఏమైందమ్మా, నిన్ను ఎవరమ్మా కత్తితో పొడిచింది? వీళ్ళంతా కూడా సీతే నిన్ను కత్తితో పొడిచిందని, సీతను హంతకురాలు చేశారమ్మా, వీళ్ళందరికీ నిజమేంటో చెప్పమ్మా అని చెప్పి శివకృష్ణ సుమతిని అడుగుతూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న జనార్దన్ కూడా, చెప్పు విద్య, నిన్ను కత్తితో పొడిచింది ఎవరో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే సుమతి సీత 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 అని చెప్పి అంటూ స్పృహ కోల్పోతుంది. మరి సుమతి స్పృహ కోల్పోయిందా లేకపోతే చనిపోయిందా, ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.